హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కుర్రోళ్ళు క్రియేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ నైపుణ్యం వెబ్సైట్ ఒక ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇప్పుడు ఏపీ నైపుణ్యం వెబ్సైట్ డీటెయిల్స్ యాప్ వెబ్సైట్ మొత్తం అప్డేట్ చేస్తారు, వెర్షన్ అప్డేట్ చేస్తారు మొత్తం. అలాగే ఇంతకుముందు వీడియోలో చేసిన తర్వాత కామెంట్స్లో చాలామంది అడిగారు, అన్న లాగిన్ ఐడి మర్చిపోయాను, పాస్వర్డ్ మర్చిపోయాను అన్న, అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అవి కూడా క్లారిఫై చేసేద్దాం. ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. కొత్త వెర్షన్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మిస్ అయిపోతారు. లేదంటే నైపుణ్యం యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ డీటెయిల్స్ చూస్తే మీకు పక్కాగా జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే జాబ్ మేళ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డ్స్, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జాబ్ మేళస్ అవుతున్న ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది. క్లియర్గా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ చూడండి naipunyam.ap.gov.in ఉంది కదండి వెబ్సైట్. సేమ్ వెబ్సైట్ అండి. యూఆర్ఎల్ యూజర్ లింక్ ఎక్కడ మారలేదు, సేమ్ యూఆర్ఎల్. బట్ ఏంటంటే అప్డేట్ చేశారంటే యాప్ మొన్న 2 days బిఫోర్ అప్డేట్ చేశారు. నేను అప్డేట్ చేసినట్టు ముందు వస్తాను. ఇంతకుముందు వెర్షన్లో చెప్పినప్పుడు కూడా క్లియర్గా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇంకా చాలామందికి ఎర్రర్ వచ్చిందని, యూజర్ నేమ్ మర్చిపోయామని ఇలాంటివి అడుగుతున్నారు. అది కూడా మళ్ళీ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు కొత్త వెర్షన్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో ఓపెన్ చేస్తే మెయిన్ థింగ్ ఏంటంటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మీరు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు పైన 3 dots ఉంటాయి కదా, ఆ 3 dots పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటేనే మీకు ఎర్రర్ రాకుండా, లాగిన్ అండ్ బ్యాక్ వెళ్ళిపోకుండా మీకు క్లియర్గా డౌన్లోడ్ కూడా అవుతాయి అడ్మిట్ కార్డ్స్. క్లియర్గా ప్రతిదీ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లాగిన్స్ ప్రతి ఒక్కరికి సెపరేట్ లాగిన్ ఇస్తారండి. డిపార్ట్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి, ట్రైనర్స్కి అండ్ అసెస్మెంట్ సెంటర్ వాళ్ళకి, ట్రైనింగ్ సెంటర్ వాళ్ళకి, అందరికీ. మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంతకుముందు ఎవరైనా లాగిన్ అయ్యేలా ఉంటే ఆ లాగిన్ మీద క్లిక్ చేసి డైరెక్టర్ లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ ఐడి పాస్వర్డ్ను అసలు అవ్వకపోతే రిజిస్టర్ యాజ్ సిటిజన్ కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూసారు కదండి, అలా రిజిస్టర్ యాజ్ సిటిజన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ మీది ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే మీకు ఏ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ పాస్వర్డ్ను. ఓకేనండి. ఇదే ఎంటర్ అయిపోయిన తర్వాత అదే యూజర్ నేమ్ పాస్వర్డ్తో డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, నేను లాగిన్ అవుతాను. అండ్ అలాగే చూడండి, లాగిన్ అయ్యే ముందు ఇంకోటి ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా, మీరు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయేలా ఉంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేయొచ్చు. ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి కానీ లాగిన్ ఐడి కానీ అడుగుతుంది. అది ఎంటర్ చేసి మీరు క్యాప్చర్ కొట్టి సెండ్ ఓటీపీ పొడిస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. లేదు అన్న యూజర్ ఐడి కూడా మర్చిపోయాను అని అనుకుంటారా? యూజర్ ఐడి ఏం కాదండి, మీ ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ నెంబర్ కానీ యూజర్ ఐడి అవుతుంది. కంగారేం పడవసలేదు. ఓకేనండి. ఇలాగా మీరు, నాకైతే నా ఫోన్ నెంబర్ వచ్చిందండి. ఓకేనా. ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా చూడండి, లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూడండి ప్రొఫైల్. అండ్ అలాగే డాష్ బోర్డు, లాంగ్వేజ్ అసెస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, లాంగ్వేజెస్. దీని తాలూకు అసెస్మెంట్స్ అన్ని ఇక్కడ ఇంకా అప్డేటెడ్ అవ్వలేదు, అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడాలి. అసెస్మెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇది కూడా ఇంకా ఇవ్వలేదు. బట్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి ఆప్షన్స్. ప్రొఫైల్ వ్యూడ్ బై ఆర్గనైజేషన్స్ మన ప్రొఫైల్ ఎంతమంది చూసారనేది అది కూడా ఇక్కడ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి రికమెండెడ్ జాబ్స్, మన ప్రొఫైల్ బట్టి మనకి కొన్ని జాబ్స్ అనేది రికమెండ్ చేస్తారు.
ఆ రికమెండ్ చేసిన జాబ్స్ మీకు ఒకవేళ ఈ జాబ్స్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేలాగా ఉంటే మీ డీటెయిల్స్ అన్ని చూసుకొని ఇంట్రెస్టెడ్ అని మీరు క్లిక్ చేయొచ్చు. ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మై యాక్టివిటీస్ ఉంది కదా, ఈ యాక్టివిటీస్లోకి వచ్చేస్తే అండ్ అలాగే రికమెండెడ్ స్కిల్ కోర్సెస్ ఇవి కూడా సేమ్ అంతే. ఇంకా కోర్సెస్ అనేది ఇందులో ఇంకా ప్రెజెంట్ ఇంకా ఇవ్వలేదు దీనికి సంబంధించి, బట్ ఇంకోటి ఇచ్చారు క్లియర్గా కోర్సెస్ది చెప్తాను, ఇందులోనే ఉంది ఆప్షన్ కూడా. మై యాక్టివిటీస్ చూడండి, ఇందులో మనం ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే జాబ్స్ అనేది అసెస్మెంట్స్, ట్రైనింగ్, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ప్రతిదీ కూడా మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే కోర్సెస్ అండ్ అలాగే ఇక్కడ చూడండి జాబ్ నోటిఫికేషన్స్, ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చేలాగా ఉంటే ఇక్కడ వస్తాయి చూడండి, ప్రతిదీ వచ్చాయి. పాలిటెక్నిక్, డిప్లొమా, మెకానికల్ పైన వచ్చాయండి. అండ్ అలాగే త్రిబుల్ పైన కూడా వచ్చాయి. ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బోర్డు పైన కూడా కొన్ని జాబ్స్ అనేది ఇక్కడ చూపించారు చూడండి, అలా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మెయిన్ ఇదండి, మెయిన్ అందరికీ కావాల్సింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ప్రతి మంత్ కూడా ఎక్కడో దగ్గర జాబ్ మేళాలు అనేది కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ జాబ్ మేళాస్ అన్నీ కూడా డేట్తో సహా ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి డిసెంబర్ 30వ తారీఖు, ఈరోజు 28 కదండి, 30వ తారీఖు అండ్ అలాగే 29, 27 అలా ప్రతిరోజు కూడా చూడండి ప్రతి డేట్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే చూడండి మొత్తం అలా బ్యాక్కి వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ చూడండి ఇలాగా బ్యాక్కి వెళ్ళిపోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా జరుగుతున్నవన్నీ కూడా మనకి క్లియర్గా ఇందులో చూపిస్తాయి చూడండి. చూడండి నవంబర్ అలా ప్రతి మంత్ కూడా ప్రతి డేట్లో కూడా ఏదో ఒక దగ్గర అవుతూ ఉంటాయి. డైలీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ టైఅప్లో కనెక్టింగ్లో మనకి ఈ జాబ్ మెయిల్స్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి పోతే ఇక్కడ చూడండి మనకి బాపట్ల ఇచ్చారు, విజయనగరం ఇచ్చారు, తాడిపత్రి ఇచ్చారు, ఇలా ప్రతిదీ కూడా ఇచ్చారు. పాలకొండ, నేను ఫర్ ఎగ్జాంపుల్గా విజయనగరం ఉందండి, విజయనగరం సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి బ్లూ కలర్ ఉంది కదా జాబ్ మెయిల్ నేమ్ అని, దీని మీద క్లిక్ చేయొచ్చు. మనం క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మీకు అక్కడ ఆ రోజు ఆ విజయనగరంలో ఆ రోజు జాబ్ మేళకు సంబంధించి లొకేషను ఇక్కడ చూడండి శ్రీ బాలాజీ ఇలా ఉంది కదా, ఇలా లొకేషను అండ్ అలాగే జాబ్ రోల్ ఏంటి, జాబ్ ఎక్కడ, కంపెనీ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఆ డేట్తో సహా ప్రతిదీ కూడా మెన్షన్ చేశారు. అక్కడ ఏ కంపెనీస్ రాబోతున్నాయో ప్రతిదీ కూడా సేమ్ అలా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ విశాఖపట్నం తీశాను, ఇది ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. చూడండి అయిపోయింది, జాబ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బాపట్ల తీస్తానండి. చూడండి బాపట్ల తీసాను కదా, ఇక్కడ అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని ఉంది కదా హైదరాబాద్. సో నాకు ఇది ఇంట్రెస్ట్ అనుకోండి. సో మనం ఇక్కడ అప్లైమెంట్ క్లిక్ చేస్తాం. అప్లైమెంట్ క్లిక్ చేస్తే ఇంట్రెస్టెడ్ అని వచ్చేస్తుంది. ఇది కూడా ఇంట్రెస్ట్ అయితే మనం ఇది కూడా అప్లైమెంట్ క్లిక్ చేయొచ్చు, తప్పేం కాదు. మనకి ఏవేవైతే ఇంట్రెస్టో ఆ ఇంట్రెస్ట్ మనం క్లిక్ చేసి లాస్ట్లో ఉంటుంది చూడండి అప్లై ఇంట్రెస్టెడ్ పోస్ట్స్ అని, అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇలా సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు ఇలా రీఫ్రెష్ అయిపోద్దండి. మళ్ళీ రీఫ్రెష్ అయిపోద్ది కదా, మనం ఏదైతే మనం ఇప్పుడు తీసామో బాపట్లగా తీసాం, బాపట్లలోకి వెళ్ళి ఎండింగ్లోకి వెళ్తే ఇందాక చూడండి అప్లై ఇంట్రెస్టెడ్ పోస్ట్ అని ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు సెపరేట్గా వ్యూ అడ్మిట్ కార్డ్ అని ఉంది. మనం అప్లై కొట్టి ఇంట్రెస్టెడ్ పోస్ట్ అని కొట్టి అండ్ అలాగే సబ్మిట్ కొట్టాం కదా, అందుకే అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చిందండి. ఇది ఇలాగే ఓపెన్ చేసుకోవాలండి. మీరు చాలామంది ఫోన్స్లో చేస్తారు, ఓపెన్ అవ్వదంటారు. ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఒకే ఒక రీజన్ అండి, లాగిన్ బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, టెక్నికల్ ఇష్యూలు వస్తూ ఉంటాయి. మీరు వెబ్సైట్ మాత్రం పైన 3 డాట్స్ ఉన్నాయి కదండి, క్రోమ్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయండి. అది ఎనేబుల్ చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా చూడండి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అదే డౌన్లోడ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు డైరెక్ట్గా జాబ్ మేళకి అయితే మీరు అటెండ్ అయిపోవచ్చు. ఇక్కడ యూత్ హబ్ ఉంది చూడండి, ఇది ఇంకా అప్డేటెడ్లో ఉంది, ఇంకా అప్డేట్ అవుతుంది ఇక్కడ క్లియర్గా చూడండి. అండ్ అలాగే YFSI అండ్ ఇదేంటంటే యూత్ ఫర్